హలో అండి, ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి. సెల్ఫ్ అన్నమాట. లైనింగ్ బ్లౌజ్ రెక్కకి హెమ్మింగ్ పట్టి హెమ్మింగ్ వచ్చే విధంగా ఏ విధంగా రౌండ్ నెక్. ఇదైతే ఆది బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉందండి. ఇంకేం ఇందులో మార్చేది దించేది ఏం లేదనమాట. పర్ఫెక్ట్ మనం కుట్టిన బ్లౌజే అనమాట. ఈ కస్టమర్తో ఒక్కొక్కసారి ఉన్న తలకాయ నొప్పి ఏంటి అంటే ఒకసారి ఉండదు అనమాట. మనిషి లావు అవ్వడం తగ్గడంగా ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే వీళ్ళ మైనస్ని కూడా మన మీద రుద్దేదానికి ప్రయత్నిస్తారనమాట. మీరు ఎంత బాగా నాకు కొట్టండి, ఒక్కోసారి తప్పులు పడుతూనే ఉంటారు. కానీ అటని చెప్పి మన దగ్గర తప్ప ఇంకో దగ్గర ఇవ్వరు. 5 years నుంచి ఈ కస్టమర్ని నేను ఏగుతున్నాను అనమాట. టార్చర్ అండి, చిన్న టార్చర్ కాదు ఒక్కొక్కసారి. కానీ తప్పదు, అది అందరూ ఒకలాగా ఉండరు అనడానికి ఇదే ఉదాహరణ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. మనము వాళ్ళు కావాలని అంటారు, ఎలా అంటారో నాకైతే తెలియదు. కానీ కొంచెం నసే అనమాట. అటని చెప్పేసి డబ్బుల దగ్గర అలాంటి దగ్గర ఏమీ ఉండదు, బట్టల దగ్గర మాత్రమే. వాళ్ళు లావయ్యేది సన్నం అయ్యేది కొంచెం తెలీదు. కానీ మనకి ఎక్కువ టార్చర్ చూపిస్తుంటారు అనమాట. సెట్ కావట్లేదు వేరే దగ్గర కుట్టించుకోమన్నా కూడా కుట్టించుకోరు. నువ్వే కుట్టాలి అంటే సరిపోతుంది. కానీ వాళ్ళకి అట్లా అనాలన్నమాట. మనం ఎంత బాగా కుట్టినా బాగలేదు అని అంటే ఇంకా బాగా కుడతారు అని చెప్పేసి చాలామంది ఉంటారు. అలాంటి వాటిలో ఈ కస్టమర్ ఒక ఆవిడ అనమాట. ఏం చేద్దాం, ఈ పని అన్నాక అందరినీ హ్యాండిల్ చేసుకుంటూ పోవాలి అండి. ఇప్పుడైతే ఇంత ఎందుకండి, ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పేస్తాను. ఈ ఛానల్లో డైలీ బ్లౌజ్ కటింగ్ 8 గంటలకు పెడతానని చెప్పాను కదా. ఇవాళ కుదరలేదండి, కొంచెం పనిగా ఉండడం వల్ల పెట్టలేకపోయాను. ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే పెడతాను. ఒక 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టీ కోసం. అది కనిపిస్తుంది కదా మీకు. 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టీ కోసం అయితే తీసుకున్నాను. తర్వాత హ్యాండ్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ పొడవు. దీని తర్వాత చంక కింద డౌను ఇక్కడి నుంచి ఇక్కడికి. ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అంటండి. ఇది మనం కుట్టిన బ్లౌజ్ అనమాట. మళ్ళీ ఇదే చేస్తుంది అనమాట. చాలా ఏదో అంటుంది, మనం కుట్టిన బ్లౌజ్ వస్తే మనకు ఆదికి తెస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఏం చేద్దాం, తప్పదు కదా. ఈ పనులు అందరినీ ఒక మాట అనలేము, ఒక మాట చేయలేము. మనం కుట్టేదేమో కుడతానే ఉంటాం, కానీ వాళ్ళ బాడీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ లూజ్ అయినప్పుడు బాగా కుట్టలేదు అనేది అట్లా ఉంటాయి. ఈ పనిలో ఏ రిస్క్ ఉండదు అనుకుంటారు కదా, చాలా రిస్క్ ఉంటుందండి. మెంటల్ టెన్షన్ కూడా ఉంటుందన్నమాట. ఎక్కువ ఆలోచన చేయాల్సి వస్తుంది ఈ పనిలో. దీనివల్ల ఒక్కోసారి అయితే టెన్షన్గా కూడా ఉంటుంది అనమాట. ఈ వర్క్లో కూడా ఏముండదు అని మీరు అనుకుంటారు. ఈ వర్క్లో కూడా టెన్షన్ అయితే చాలానే ఉంటుందండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉండనే ఉంటుంది. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అయితే గీసేసుకొని హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నా కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంకా బ్లౌజ్ కొంచెం తొందరగా కట్ చేసేస్తానండి, ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంది నాకు. ఇప్పుడు ఎక్కేసేసి నైట్ ఇది అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ పెట్టుకున్నాను. ఇంక ఇది కుట్టేసి పనుకోవాలి ఎంత టైం అయినా కూడా. బ్లౌజ్ పొడవు ఇది కింద గీసేసుకున్నాను. తర్వాత దీనికి చెస్ట్ లూజ్ అయితే చూసుకుంటున్నానండి. ఇక్కడికి ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా. ఇది చెస్ట్ లూజు, ఇది ఖర్చుకి. తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఇది కరెక్ట్గా ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లౌజ్ పొడవు. ఈ విధంగా గీసేసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ అయితే 2.5 ఇంచులు నెక్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి 1/2 ఇంచు, అటు 1/2 ఇంచు వదిలేసుకొని ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని ఇటు 1/2 ఇంచు. ఇది షోల్డర్ అనమాట. చంక కింద పొడవు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా అయినా తీసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్ 5.5 పెట్టుకొని అయినా తీసుకోవచ్చు. ఇది మనం కుట్టిందే కాబట్టి మనకు 5.5 కరెక్ట్గా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఆ బ్లౌజ్ నుంచే నేను పెట్టేశాను. ఇక్కడ నుంచి చంక రౌండ్ ఈ విధంగా ఇలా తీసేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ కొంచెం అర్జెంట్గా కట్ చేస్తున్నానండి. అలానే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను పక్క ఛానల్ వెంకటగిరి అమ్మాయి ఛానల్లో డైలీ వ్లాగ్స్ పెడుతుంటాను ఫ్రెండ్స్. చూడండి, దీంతో వ్లాగ్స్ పెడుతూ ఉంటే ఏంటంటే రీచ్ అవ్వట్లేదు అనమాట. అందువల్ల ఏంటంటే ఆ ఛానల్లో ఓన్లీ వ్లాగ్స్ కోసం అన్నట్టుగా పెట్టేశాను. ప్లీజ్ దాన్ని చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వ్లాగ్ ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. దీంతో పెట్టామంటే కంటెంట్ వేరేది అవడం వల్ల ఏంటంటే పోవట్లేదండి, నాకు వ్యూస్ ఎక్కువ వెళ్ళట్లేదు. అందువల్ల ఏంటంటే డైలీ వ్లాగ్స్ అయితే దాంతో పెడుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ
ఈ విధంగా నెక్ అయితే ఈ విధంగా రౌండ్ నెక్. చూడండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసింది ఒక వీడియో 2 వీడియోస్ దాంతో పెడుతూ ఉంటాను. అలానే సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో మటుకు కటింగ్ వీడియోసే పెడతారండి, 1 2 నాకు వీలుంటే 2 లేదా ఈ 8 గంటలకు 1 అన్నాను. ఈరోజు 8 గంటలకు కుదరలేదు నాకు. ఇది మీకు అప్లోడ్ అయ్యేటప్పటికి 9 అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. దాన్ని చూడండి ఒకరంతా చూసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ విధంగా పెట్టేసేటప్పటికి క్రాస్ కటింగే కాబట్టి చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలి అండి. ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ షోల్డర్ దగ్గర, ఇక్కడ డాట్ దగ్గర చూసుకొని చెస్ట్ పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. దీన్ని ఇలాగా పెట్టేసేసుకొని ఈ విధంగా గీసేసుకొని దీన్ని కదలకుండా ఇదైతే పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ముందు ఇలా అవుట్ సైడ్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయండి. తీసేసేసి కింద నుంచి 2 ఇంచులు ఇట్లా పైకి, ఇక్కడ నుంచి 3 ఇంచులు డాట్ పట్టడం కోసం, 2 ఇంచులు ఇది పట్టడం కోసం ఇలాగ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఈ విధంగా మీరు పెట్టేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఒక 6 ఇంచులు గీసుకోండి. షేప్ బెల్ట్ వేసిన తర్వాత నెక్ అయితే కట్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీకు చెప్పడం వల్ల కొంచెం లేట్ అండి, లేకపోతే 2 నిమిషాలు 3 నిమిషాలకి అంతా బ్లౌజ్ కట్ చేసేస్తాను నేను చక్క అనేసి. అలవాటు మీద మీరు ట్రై చేయండి, తొందరగా కట్ చేసేదానికి వస్తుందన్నమాట. మీకు కూడా 2 సార్లు ప్రాక్టీస్ అయ్యారు అంటే ఈ మెథడ్లో కట్ చేసినాము అంటే మనకి తొందరగా బ్లౌజ్ అనేది మనం కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీకు చెప్పడం వల్ల ఇంత లేట్ అవుతుంది కాబట్టి ఇంకా భిన్నా కూడా కట్ చేసేస్తాను నేను. ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఒక డాట్. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ ఇది, ఫ్రంట్ ఇది. షేప్ బెల్ట్ కూడా మీకు అది ప్లెయిన్ లైనింగ్ బ్లౌజ్ కదండి, దీని మీద ఊరికే చూపిస్తాను ఎంత పెట్టుకోవాలి అనేది. 3.5 ఇంచులు, 2.5, 3 ఈ కొలతలో మనం షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాము అంటే ఎవరికైనా సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. ఈ 2 బ్లౌజెస్ అయితే ఇప్పుడు నైట్ ఏ కాడికి ఈ బ్లౌజెస్ కుట్టేసి పనుకోవాలి అండి, పని ఉంది. అలానే ఇంకొక బ్లౌజ్ కూడా, ఇది కూడా ఉందన్నమాట. ఇది కూడా బ్లౌజ్ అనమాట. ఇది కూడా కట్ చేసేసేసి ఈ 2 బ్లౌజెస్ అన్నీ సెట్ చేసేసుకొని పనుకుంటే రేపు మార్నింగ్ 10 కంతా కస్టమర్ వచ్చి తీసుకెళ్తారండి. ఏదో జాబ్కి వెళ్ళే కొంచెం వర్క్ ఉందన్నమాట, తీసుకెళ్ళేది ఉంది. నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో అయితే చేస్తాను.